మావోయిస్టు పార్టీ కీలక నాయకుడు తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటుగా మరొక సీసీ మెంబరు సీనియర్ నాయకుడు మల్లారాజరెడ్డి అలియాస్ సంగ్రామ్ దాదాతో పాటుగా 15 మందికి పైగా మావోయిస్టు నాయకులు సభ్యులు తెలంగాణ ప్రభుత్వం ముందు సరెండర్ కాబోతున్నారనే వార్తలు అన్ని తెలుగు పత్రికల లోపట వివిధ యూట్యూబ్ ఛానల్ లోపట ప్రసారం అవుతున్నాయి. ఇవి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, ఒడియా భాషల లోపట విస్తారంగా వీళ్ళు సరెండర్ అవుతున్నారనేది ప్రచారం జరుగుతున్నది. దాదాపుగా అంటే ఇది కన్ఫర్మేషన్, అంటే అధికారులు ఇప్పటి వరకు కూడా చెప్పలేదు, కానీ అధికారులు చెప్పనప్పటికీ కూడా దాదాపు అంటే ఒక బలమైన సోర్సు ప్రకారంగా చెప్తున్నట్టుగా కూడా వీళ్ళు చెప్తుండ్రు. అయితే నిన్న సాయంత్రము కొంత గందరగోళం చేసే వార్తలుగా కొద్దిమంది ప్రజా సంఘాలు పౌర హక్కుల పేరిట ఏంటంటే వాళ్ళు అరెస్ట్ అయినరు అనేది వాళ్ళు చెప్పిండ్రు. సరెండర్ కాదు, అరెస్ట్ అయినరు అని చెప్పారు. అయితే అరెస్ట్ అంటే ఎక్కడ అయినరు, ఏ రకంగా అయినరు అనే విషయాలు దానిలో బట్టి ఏమీ లేవు. అది మాత్రమే కాదు, అసలు అరెస్ట్ అంటే ఇంతమంది మరి ఒక సీరియస్ మావోయిస్టు నాయకులు ఎలాంటి కాల్పులు నష్టాలు జరగకుండా ఎట్లా అవుతారు అనేది కూడా ఏమీ లేకుండా అరెస్ట్ అయిందని వాళ్ళు చెప్పడం అనేది ఉందో ఇది ఒక రకంగా నమ్మశక్యంగా లేదు. ఎవరు కూడా ఇవాళ పేపర్లు మీడియా రంగంలో చూస్తే కూడా వాటిని ఎవరు తీసుకోవటం లేదు కూడా. కాబట్టి ఈ వార్తకు సంబంధించింది నా దృష్టిలో కూడా నేను కూడా దాన్ని నమ్మనది. అరెస్ట్ అనే వార్తలు కాదది. నేను అర్థం చేసుకుంటున్న చాలా విషయాలు కనుక పరిశీలించినప్పుడు అది సరెండర్ అనేది అవుతుందో మనకు కనపడుతున్న విషయము. ఇది మాత్రమే కాదు, అంటే బలమైనది ఏంటంటే అంటే అది ఎట్లా సరెండర్ అనే దానికి బలమైన రుజువు ఏమిటంటే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ నిన్న మధ్యాహ్నమే తను ఒక ప్రెస్ మీట్ చేసి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా చెప్పబడుతున్న దేవ్జీతో పాటుగా మల్లారాజరెడ్డి వీళ్ళిద్దరూ తెలంగాణ ప్రభుత్వం ముందు సరెండర్ అవుతున్నారు. ఇది సరే మంచి విషయమే. కగారు ఆపరేషన్ ఏదైతుందో దాని యొక్క ఫలితం ఏదైతుందో టోటల్గా దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ నక్సలిజాన్ని మేము నిర్మూలించే దశకు చేరుకున్నాము. మార్చి 31 వరకు ఇది పూర్తిగా ఏమి అంటే కొద్దిమంది ఉన్నారు, అయినప్పటికీ దాదాపుగా ఇది క్లోజ్ కాబోతుంది అనే విషయాన్ని తను స్పష్టంగా తన యొక్క అంటే ఆ ప్రెస్ మీట్లో పట్ల మాట్లాడడం జరిగింది. అది కాబట్టి దానిని కూడా పరిశీలించినప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి సరెండర్ కాకుండా ఆ రకంగా చెప్పడానికి వీలు లేదు, చెప్పరు కూడా. అంటే స్పష్టంగా ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ ఉంటాయి, ఐబీ రిపోర్ట్స్ ఉంటాయి, వీటి అన్నిటినీ ఆధారం చేసుకుని చెప్తారు తప్ప వేరే ఏ రకంగా చెప్పరది. కాబట్టి అనేక విషయాలను మనం పరిశీలిస్తే ఇది 100% వాస్తవంగా అధికారికంగా సూచించలేదని అదొకటి టెక్నికల్ విషయమే తప్ప వాస్తవంగా 100% ఇది సరెండర్ అనే విషయాలు కూడా ఇక్కడ స్పష్టమవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా కూడా నేను అంటే దీనిని ఈ సరెండర్ అనేది అవుతుందో ఈ సరెండర్ అనేది ఇది స్వాగతించే విషయం. ఇది అవమానం పొందే విషయం కాదు, ఇది ఏలన చేసే విషయం కాదు. ఇది అంటే కొంతమంది సరెండర్ అయింది కదా, ఇన్నేళ్ళు తుపాకులు పట్టుకుని పోరాడింది కదా, ఇప్పుడు సరెండర్ అయింది కదా, అయిపోయింది, విప్లవం పని అయిపోయింది, మావోయిస్టు పార్టీ పని అయిపోయింది, ఇది ఇంతే అని చెప్పి ఏలన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు, కమ్యూనిజం తెలియదు, మార్క్సిజం తెలియదు, చరిత్ర తెలియదు. వాస్తవంగా విప్లవం అంటే ఎక్కడ మార్క్సిజంలో తుపాకులు పట్టుకోవడం విప్లవం అనేది కాదది. తుపాకులు అనేది ఒక రూపమే, అది ఒక సాధనమే. ఈ సాధనం అనేది ఉందో విప్లవం లోపట అనేకమైన సాధనాలు ఉంటాయి. ఆ విప్లవం అంటే ప్రజల్ని సంఘటితం చేయడం, ప్రజలు చైతన్యవంతం చేయడము, ప్రజలే చరిత్ర నిర్మాతలుగా ప్రజలను ఆర్గనైజ్ చేసినప్పుడు విప్లవం వస్తుంది. అది లేకుండా తుపాకులు పట్టుకోగానే విప్లవం అనేది కాదది. మార్క్సిజం చెప్పదట్లా. సిద్ధాంతం అనేది ఉందో అది సిద్ధాంతం అనేది మార్క్సిజం సిద్ధాంత ప్రకారంగా దేశ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయిస్తూ పోరాడమే అది విప్లవానికి దారితీస్తుంది అనేది మార్క్సిజం చెప్తుంది. కాబట్టి ఇక్కడ
ఏలన చేసే వాళ్ళకు మార్గం తెలియని వాళ్ళు చేయొచ్చు, లేదా కొంతమంది మావోయిస్ట్ అభిమానులుగా కమ్యూనిస్టులు వాళ్ళు తెలిసి తెలియక తుపాకులు వదలడమే అవమానంగా భావించవచ్చు. తుపాకులు ఉన్న వాళ్ళు గొప్ప, తుపాకులు లేని వాళ్ళు పనికిరాని వాళ్ళు అనేది చాలా తప్పుడు అవగాహన ఇది. తర్వాత భారతదేశంలో పరిస్థితులు చాలా మార్పులు వచ్చినాయి. ఎంత మాత్రం కూడా అక్కడ సాయుధ పోరాటం చేసే పరిస్థితులు అంటే ప్రజలు దానికి అనుకూలంగా ఆ పార్టీలో జాయిన్ కావడం, విస్తారంగా వేలు లక్షలు జాయిన్ కావడం అనేది ఉండాలి, ప్రజా సంఘాలు నడవాలి. కాబట్టి అలాంటిది ఏమీ లేదు. లేకపోగా పార్టీ అనేది అవుతుందో గత 2 ఏళ్ల కానించి కూడా చాలా తీవ్రమైన, అతి తీవ్రమైన, భయానకమైన, చరిత్రలు కనివిని ఎరగని ఒక తీవ్రమైన నష్టాలు పొందుతున్నారు వాళ్ళు. కాబట్టి దాని నేపథ్యం నుంచే వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసినా లేదా సరెండర్ అయినా ఏదైనప్పటికి కూడా ఏంటంటే ఆయుధాలు వదిలిపెట్టి లీగల్గా అవడము. నేను గత వీడియోలో కూడా చాలా చెప్పిన, నేను సాయుధ పోరాటం అనేది రాజ్యాంగ వ్యతిరేకమైతే అది వదలడం అనేది ఉందో రాజ్యాంగంలో భాగంగా ఉండి పనిచేయడానికి సిద్ధపడడం. కాబట్టి ఇప్పుడు అంటే ఈ రకంగా అయ్యే వాళ్ళు ఏంటంటే రాజ్యాంగాన్ని సరెండర్ కావడం అంటారు, లీగల్గా అవడం అంటారు. సరెండర్ అయితే అది అవమానంగా భావించవలసిన పని లేదు. అది అక్కడ కీర్తి కిరీటాలు ఏమీ పోవవి. ఇక్కడ అంటే సమాజంలో ప్రజల మధ్యలో పుట్ట ఉండి అంటే ఇంకింత బలంగా చట్టబద్ధంగా ఉంటూనే ప్రజలను ఆర్గనైజ్ చేసుకోవడము. రాజ్యాంగం అనేది ఒక ఆయుధమే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం అనేది ఆయుధమే. రాజ్యాంగం ద్వారానే, రాజ్యాంగం అనగానే విప్లవం అని కాదు దాని అర్థము, నేను మళ్ళీ చెప్తున్నా. కానీ రాజ్యాంగం అనేది ఒక ఆయుధంగా ధరించి అంటే ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయటం లేదు, కానీ అమలు చేయాలనే దాంతో కూడా ప్రజలను సిద్ధం చేస్తూ మార్క్సిజం కమ్యూనిజం ప్రచారం చేస్తూ చేయడానికి సంబంధించిన ఏదైతుందో ఉన్న అవకాశాలను తెలివిగా ఉపయోగించుకుంటూ పనిచేయడమే విప్లవం అవుతుంది అది. కాబట్టి ఇది ఎవరైతే అవమానంగా భావించే వాళ్ళు అంటే చాలా వరకు సమాజంలో చాలా అంటే బయటికి రావాలని కోరుకున్నారు. ఇది దాదాపు గత 5 సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి కోరుకుంటుండ్రు. ప్రత్యేకించి అక్టోబర్ 15 నుంచి కూడా చాలా సీరియస్గా కూడా మావోయిస్టులు చనిపోకూడదని చాలామంది విజ్ఞప్తులు చేశారు, రాశారు, మాట్లాడుతుండ్రు. కాబట్టి ఏదైనప్పటికీ ఇప్పుడు దేవుజీ, మల్లారాజరెడ్డి మిగిలిన వాళ్ళు రావడం అనేది అది స్వాగతించే విషయం అది. కాబట్టి ఇది అంటే ప్రభుత్వాలు కూడా ఏవైతే అంటే పునర్వాస పథకము తర్వాత కేసులు ఉండకూడదనేదో వీటి ప్రకారంగా ప్రభుత్వాలు అవి సరిగ్గా అమలు చేయాలన్నది నేను దీని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ, నేను ఒరిస్సా నుంచి కూడా మరికొంతమంది రాబోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను.